ప్రపంచాన్ని ఎవ్వడూ బాగు చేయలేడు. గుండెల్లో గుండె కలిపి చూడు ఏమండి ఆ? సందీప్ల బందీ వై చూడు టీ ఇదిగోండి. ఇలాగే ఏంటి ఎటకారమా? ఎటకారమే ఉందండి, మీరేగా టీ అడిగారు. ఇందులో టీ ఉందని తెలుసు, అందులో ఏమొస్తుంది? ఆ? నువ్వు కొన్న పాటనా? మార్చు. నాలుగు కళ్ళు రెండైనాయి, రెండు మనసులు ఒకటైనాయి. అంటే నా రెండు పోయి నీ రెండు మిగిలినా? ఆ టీవీ ఆఫ్ చేయి. ఈ రోజు నా టైం బాగాలేదు. పొద్దున్న ఎవడ మొహం చూసినా ఏంటో. అబ్బా! మీరెవరు మొహం చూస్తారండి? అమ్మ మెట్ల మీద కూర్చున్నట్టు హాయిగా ఉంది. అరేయ్! నా ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఇలాంటి పాటలు గుర్తుకొస్తారా? చంపేస్తారా? పంప తీసి ఇటు గ్లాస్ కానీ పట్టుకోలేదు కదా. ఈ ఆలేంటి పాటలు ఇలా పగబట్టిని. ఇక నుంచి మనం పాటలు మనమే పడుకోవడం బెటర్. అడుగోరే దత్తుడు బండి మీద కూర్చో ఏదో ఆలోచించేస్తాడు. ఇదేంటి గురు, అవతల మధు మైతలు పెళ్లి దగ్గర పడుతుంటే ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నావా? తపస్సు కదరా చెత్తనాయాల థింకింగ్. మంచి ఐడియా కోసం ఆలోచిస్తున్నా. మంచి ఐడియా అయితే మన ల్యాప్టాప్ లో చాలా ఉన్నాయి, దాన్ని బయట బేకమంటావా? ఇన్నాళ్ళు ఆ గొల్లపాలెం గురువు గారు మాటలని, మీ ఎదవ ఐడియాలని నా మైతన్ నేను దూరం చేసుకున్నాను. ఇక నుండి ఎవరి మాట వినడు దత్తాత్రేయుడు. ఆడవుడు ఆడి కంటే పెద్దదవి ఉంటాడు. దత్తాత్రేయుడు అంటే నేనేరా ఫూల్, ద గ్రేట్ దత్తుడు. నీ అభిప్రాయం తెలుసుకోకుండా ముహూర్తం పెట్టించినందుకు నన్ను క్షమించు బావా. లేదు మహి, నువ్వే నన్ను క్షమించాలి. ఎందుకంటే ముహూర్తాలు పెట్టినా కాదని వెళ్ళిపోతున్నందుకు. ప్రేమించడం అనేది మన చేతిలో లేదు బావా. అసలు ఈ ప్రేమ ఎవరికి ఎవరి మీద ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరూ కనిపెట్టలేకపోయారు బావా. నువ్వు నా గురించి ఏమీ వరి అవ్వకు. నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. నేను ఈ విషయం ఎవరికీ చెప్పను. నువ్వు ఊరు వదిలి వెళ్ళిపో. నీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. ఇంకా చిన్నపిల్లవే అనుకున్నా. ఎంత గొప్పదాని వైపోయావు మహి. నాకు కావాల్సింది నువ్వు గొప్పవాడివవడం బావా. దానికోసం ఏదైనా చేస్తాను. థ్యాంక్స్ మహి. బావా, నువ్వు వెళ్లే ముందు నాదో చిన్న కోరిక తీరుస్తావా? తప్పకుండా. బావా, రేపు శ్రీరామనవమి. రేపు ఒక్కరోజు నువ్వు నాతోనే ఉంటావా? నువ్వు నాకు జీవితాన్నే నేర్పావు, అందులోంచి ఒక్కరోజు ఇవ్వలేనా? నీకు జీవితంలో అది ఒకే రోజు, కానీ ఆ ఒక్కరోజే నాకు జీవితం. దేవుడా, గోదావరిలో గూటి పడవ, కొబ్బరి చెట్ల మధ్య ఉయ్యాల, వెన్నెల్లో ఇసుక తిన్నెలు, మంచుచాటు నుండే పాపికొండలు, ఇవన్నీ అంటే నాకు చాలా ఇష్టం. వీటన్నిటికన్నా మా బావంటే ఇంకా ఇష్టం. అలాంటి బావ నాకు దూరంగా వెళ్ళిపోతున్నాడని నేనేం బాధపడట్లేదు. బావెప్పుడు సంతోషంగానే ఉండాలి, అదే నాకు సంతోషం. ఈరోజు నా జీవితంలో ఒక అద్భుతమైన రోజులా చేసే శక్తి నీకుంది. ఈ క్షణాల్ని మర్చిపోలేని మధుర క్షణాలుగా చేస్తావని దీవించు స్వామి. ఏం మహి, ఏం కోరుకున్నావు? ఏం లేదు బావా, దా వెళ్దాం. గుడి వచ్చేసింది, దిగండి. తెలుసు. అబ్బా, ఇదేంటే గుడి అని చెప్పి క్లబ్ తీసుకొచ్చా, డిస్కో పాటలు వినబడుతున్నాయి. అదేంటి సార్, కళ్ళ ముందు అంత పెద్ద గుడి కనపడుతుంటే డాన్స్ క్లబ్ అంటారు? ఒరే మధ్యలో నువ్వు నోరు మీరా. మీటర్ ఎంత అయిందో చెప్పు. ఎదురుగుండానే మీటర్ ఉంది, చూసుకోండి. ఉండండి, నేను చూస్తాను. వాడు చూసుకోమన్నాడు, తోసుకోమనలేదు. ఒరే, నీ దగ్గర పనివాడు అనుకుంటున్నావా? మీటర్ నువ్వే చూసి చెప్పు. అదేంటి ఆయన అలా మాట్లాడతాడు గుడ్ అయిన లాగాను? ఏంట్రా నన్ను గుడ్డోడు అంటావా? పడతానండి, ఆయన గుడ్డ ఆయన వదిలేయండి. అవునండి. వసే ఇంటికి పద, నీకు సాగర సంగమమే. పద రండి. ఇక్కడ ఏమండి, మధు మహితానండి. ఎక్కడ?
ఏమండి కృష్ణ గారు గుడికొచ్చారా? లేదు, కబడ్డీ ఆడుకోనకు వచ్చాం బాబు. అబ్బా ఊరుకోండి, వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు. ఎవరిని? ఒకరినొకరు వాళ్ళని ఆశీర్వదించండి. చూసి చాలా కాలం అయింది. దీర్ఘ సుమంగళి అబ్బా అతను మధు అండి. మరి జుట్టు పెంచుకుని ఆడపిల్ల అది ఉన్నాడు. ఇప్పుడు ఫ్యాషన్. అలాగా. మైతాను కొంచెం లావయ్యా. అయ్యో ఏంటండి మీరు? ఏంటి షాక్ అయ్యారండి? తప్పు చెప్పానా? ఏ బావా రా. ఏంటి మహి స్పెషల్ గా దండలు తీసుకుంటున్నావు? ఎంత ఘాటుగా ప్రేమలో పడిపోతే మాత్రం అన్ని విషయాలు మర్చిపోవాలా? ఈ రోజు సీతారాముల కళ్యాణం. అవును కదా. రెండివ్వండి. ఇవిగో. బావా, ఈ గుళ్ళో ఒక స్పెషాలిటీ ఉంది. ఈ ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించి మన మనసులో ఒక కోరిక కోరుకుని మనం ప్రదక్షిణాలు చేసి వచ్చేసరికి ఈ దీపం వెలుగుతూనే ఉంటే రాముడు మన కోరిక తీర్చినట్లే. గాలిలో దీపం వెలిగించడం అంటే ఇదేనా? నిజంగా బావా. మహి, నేను ఇలాంటివి నమ్మనని నీకు తెలుసు కదా. ఈ రోజంతా నేను చెప్పినట్లుగానే చేస్తా అన్నావు కదా. ఏ మహి, దీపం ఆరిపోతుంది. అబ్బా నువ్వు రా బావా. దేవుడా దేవుడా దేవుడా, దీపం వెలుగుతూనే ఉండాలి. దేవుడా 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 దేవుడా. ఏం కోరుకున్నావు మహి? శ్రీరామ రామ రామేతర మే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు తథాస్తు. వైదేహీ సైతం సముద్రమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితే పురుషస్తమయం నిత్యం ప్రజా విసరణం మరిహే. చెత్తనాయాళ్ళరా, నా పెళ్లికి బట్టలు కొనుక్కుంటారా డబ్బులు ఇస్తే మీరు కూడా పెళ్లి కొడుకు బట్టలు వేసేసుకుంటారా? అదేట్రా, నువ్వు పోలీస్ వేసి వేసుకున్నావు, మనం వేసుకున్నాం. నువ్వు రౌడీ వేసి వేసుకున్నావు, మనం వేసుకున్నాం. ఇప్పుడు నువ్వు పెళ్లి కొడుకు వేసి వేసుకున్నావు అని మేము కూడా పెళ్లి కొడుకు వేసి వేసుకున్నాం. అంటే నేను మైతను పెళ్లి చేసుకుంటే మీరు కూడా దాన్ని చేసేసుకుంటారా? నువ్వు చేసుకోమంటే చేసుకునే చెత్తనాయాల మనందరం పంచపాండవులు అంటున్నారా? చెత్తనాయాల మైత్రా మైత మైత మైత్రా రే మైత. ఎప్పుడేం మాట్లాడాలి తెలుసా కదవా? ఒకటి రెండు మూడు కట్టేసా. ఆహా, ఎంత మర్యాద, ఎంత మర్యాద. ఎవతవా నువ్వు? సతీ సావిత్రినండి, పెద్దాపురం. అందరూ నన్ను చూసుకుంటారన్నోళ్లే గాని చేసుకుంటారన్నోళ్ళు లేరండి. మనోళ్ళు ఆపల మూడు మూడు వేసేసి ఉంటాడు. 3 వేసాడో 4 వేసాడో మనోడు. ఈ గుళ్ళో స్తంభాలు ఎక్కడ ఉన్నాయో కనపడి చావు. ఏమండి ఇట్రండి. అయ్యో దేవుడు అటు కాదండి ఇటు. ఆయన ఎటువైపు లేడే, సర్వాంతరయామి, అన్ని దిక్కులా ఉంటాడు. చాదస్తపు మూడు చెప్తే విండు గిల్తే ఏడుస్తాడని. అవునా? చేపట్టు నాయనా, పట్టాను. రక్షింతలు నాయనా, ప్రసాదం కాదు. అవి తెలుసుకుందామనే వేసుకున్నాను స్వామి. ఇలాంటి పూజాన్ని ఎంతమంది చూడలేదు. అబ్బా ఇట్రండి బొట్టు పెడతాను. ఉమ్. ఇదిగోనండి. ఏంటి? పువ్వు. ఎక్కడ పెడతావు? చెవులో పెట్టు. నాయనా హారతి తీసుకో. అలాగేనండి. అటు కాదు నాయనా, ఇటు. అయ్యో ఏమ్మా పిచ్చివాడిలా ఉన్నాడా? పిచ్చివాడు కాదండి, గుడ్డివాడు. గుడ్డోడా? చెప్తా పద. ఏమండి కాలిందా? ఇక్కడ కాదే, ఎక్కడో కాలింది. అయినా ఏంటి నీ ఉద్దేశం? ఎవడు అడగకుండానే గుడ్డోడు గుడ్డోడు అని చెప్పేస్తున్నావు? సరే ఎవరికి చెప్పలేండి. అలా చెప్పనని దేవుడి మీద ఒట్టే చెప్పు. దేవుడి మీద ఎందుకులేండి, దేవుడు లాంటి మీ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఓర్ని. మీరు చెప్పమనేదాకా ఎవరికి చెప్పను. ఈ ఒట్టేదో తిప్పిలా ఉంది. చైది
పద ఏమండి ఇక్కడే పళ్ళు ఉన్నాయి, కొనుక్కుని వెళ్దాం. తెలుసు. అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? ఎంతమ్మయ్యి? 2.10. అబ్బో ఈ బత్తాయి పళ్ళు చాలా బాగున్నాయి. ఎంతకిస్తా? దొంగ సచ్చినోడు అలా చూస్తాడేంటి? ఆ, అబ్బా ఈ కాయలు పెద్దగా ఉన్నాయి, 2 చేతులు సరిపడలేదు. ఏమండి ఏమండి వద్దండి. నోర్మి, నేను ఎలా బేరమాడుతున్నా చూసి నేర్చుకో. చెప్పమ్మా రేట్ ఎంత? తేడాగా మాట్లాడుతున్నాడు. చెప్పడానికి సిగ్గుపడతాడమ్మా. చెప్పాను కదా 2.10. చాలా గట్టిగా ఉన్నాయి బత్తాయికాయలు, జాంకాయలు లాగా. నువ్వు చెప్పమ్మా, ఈ కొట్టు దగ్గర ఎవరన్నా ఉన్నారా లేదా? ఏంట్రా నా పెళ్ళంతో డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడుతున్నావు? దేవుడు. పరాయి పళ్ళు అంటే అంత రుచి అంటే నీకు? అయ్యో, గట్టిగా ఉండేరా? మగోడు ఆడదో కూడా తెలియదండి బాబు. నువ్వు చెప్పావే. అనవసరమైనప్పుడల్లా నేను గుడ్డోడిని అని చెప్పేదని, అవసరం వచ్చినప్పుడు వాడు చితగొట్టేస్తుంటే గుడ్డోడిని అని ఎందుకు చెప్పలేదే? మీరే కదండి చెప్పొద్దని దేవుడి మీద ఒట్టేయించుకున్నారు. ఇంటికెళ్ళాక సాగర్ సంఘం చూపిస్తారేమోనని. ఏమైనా గాని నా గుడిలో కన్నా గుడి బయట దేవుడు కనపడ్డాడు. ఎలా వెళ్ళాలి? నువ్వు రావా? పదండి. మరి పద. ఏమైంది మహి? పైన గంట తగులుతుందేమో అని. ఓసి నీపేమో బంగారం గాను అంత ఎత్తులో ఉన్న గంట ఎలా తగులుద్దే? వాళ్ళ ప్రేమ ఈ గంట కంటే ఎత్తులో ఉంది మరి. అది కాదు, మా బావ చిన్నప్పుడు ఏంటమ్మా భరతనాట్యం చేస్తున్నావా? కాదు, భర్త కోసం నాట్యం చేస్తున్నాను. మీ ఆయనకు అంత ఇష్టమా? ఇష్టమా గోంగూర? నేను ఆడకపోతే ఆయన ఆగడు. ఏంటమ్మా అందరూ పరిగెడుతున్నారు? మా ఆయన్ని చూసి. మీ ఆయన అంత చెడ్డోడా? కాదు, గుడ్డోడు. పాము. ఇదేనా ఇల్లు? అమ్మయ్య వచ్చేసారా? కనపడటం లేదా? కనిపించకపోయినా కరెక్ట్ గా ఆగారండి. చెగుటోని కాదు కదా అక్కడుంది అనుకున్నా. ఏనుగు చేసినట్టుంటే ఏంటి ఎంత సైలెంట్ గా ఉన్నా? నా ఉద్దేశం ఎవడి గురించి ఆలోచిస్తున్నావని. అదేం కాదండి, దేశంలో ఇంతమంది మంచి వాళ్ళు ఉండగా మా ఆయన మాత్రమే గుడ్డివాడు అయిపోయాడే అని బాధపడుతున్నాను. వాళ్ళలో ఎవడన్నా పెళ్లి చేసుకోలేదే అని బాధపడుతున్నావా? తోసేస్తాడు. ఏమిటండి ఆ మాటలు? కళ్ళు పోతాయి. నాకు ఆల్రెడీ కళ్ళు పోయే ఉన్నాయి. ఇటు ఎటకారమా? చిచ్చి చిచ్చి అని వెళ్ళిపోద్దేటి? చెప్తా దీని పని. బాబాయ్ నువ్వు ఉన్నావట్రా, నలిగిపోదు. ఒరే మింటు, నేను లేనప్పుడు ఎవరన్నా అంకుల్స్ వచ్చి వెళ్ళిపోతుంటారేట్రా? నేను చూడలేదు నాన్న. అంటే నువ్వు చూడకుండానే. సర్లే, ఇంతకి నువ్వేం చేస్తున్నావు? ఏనుగు బొమ్మకి కళ్ళు గీస్తున్నాను నాన్న. ఏనుగు బొమ్మ కళ్ళు గీస్తున్నావా? నాకు కూడా కళ్ళు పెట్టచ్చు కదరా. వాసన వస్తుందా? అమ్మ తిడుతుంది నాన్న. ఎందుకు తిడద్దురా? నీకు కళ్ళే కాదు, ముక్కు, నోరు, చెవులు, చేతులు, కాళ్ళు అన్నీ పూర్తిగా పడిపోవాలని మమ్మీ పక్కింటి చెప్తూ నవ్వుతుంది నాన్న. అలా చెప్తుంటే నాకు కోపం వచ్చింది. చెప్తూ పక్కింటి ఆంటీ కన్నా మమ్మీ ఎక్కువ నవ్వింది కదా నాన్న. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పావు నాన్న? ఇది కరెక్ట్ గా చెప్పడం కాదురా, ఇప్పుడు మీ మమ్మీ పని చెప్తాను. వచ్చేయ్, నీకిక సాగర సంగమమే. 28 ఏమిటా పెట్టడం? సరిగ్గా పెట్టు. అబ్బా పెడుతున్నాను కదండి. మీరేమన్నా తింటారా పెడతారా? నేను తినకపోతేనే దొంగతుళ్ళు తినడానికి మీరందరూ ఉన్నారుగా. అవునవును, దొంగతుళ్ళు ఎవరు తింటున్నారో తెలుస్తూనే ఉంది. ఏమిటే గొడుగుతున్నావు? మిమ్మల్ని కాదు మామగారు. ఎవరో చెప్పు. ఎన్టీఆర్. చీచి కాదు. కాదా? ఏఎన్ఆర్. ఎస్విఆర్. చిచి వీళ్ళంతా ఎవరే? వాళ్ళంతా మామగారు వయసులో ఉన్నప్పుడు డ్రీమ్ బాయ్స్. అవును. మరి తాతయ్య? మీ తాతయ్య నా లైఫ్ బాయ్. అయ్యో అదండి సంగతి. తాతగారు బామ్మగారు రుద్రుడు తట్టుకోలేక నరకం నుంచి స్వర్గానికి వెళ్ళిపోయారండి. నువ్వు గాని ఇంకోసారి నోరు తెరిచావనుకో. ఏంట్రా పిండ్లో ఉప్పు కారం సరిపోయిందా? చెప్పిచావు చచ్చినాడా. బావా ప్రేమ గురించి మంచి కొటేషన్ చెప్పు. చెప్పు బావా. ప్రేమ గురించా? థియేటర్ లో 2 కార్నర్ సీట్స్, కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు, బైక్ మీద సడన్ బ్రేక్లు, పార్క్ లో సెన్సార్ కట్ సీన్లు.
ఏ మహి ఏంటి ట్రాన్స్ లో ఉన్నావు? థ్యాంక్స్ బావా. బావ ఎవరిని ప్రేమించలేదు. డి దత్తుడు కేర్ ఆఫ్ దత్తమ్మ సాఫ్ట్వేర్ ఇంజనీర్ న్యూయార్క్ మండలం అమెరికా పోస్ట్ శాలరీ 20 lakhs per annum. రేయ్ అసలు నేను ఈ సాఫ్ట్వేర్ గెటప్లు ఎలా ఉన్నారా? నీకే సూపర్ కదా? ఆంధ్ర బిల్ గేట్వి. ఏంటి మహి అలా చూస్తావేంటి మహి? ఇప్పుడు కూడా నన్ను ప్రేమించవా మహి? ఇప్పుడైనా మావయ్య పిల్లనెత్తాడంటావా? పిల్లలేం కర్మ ఖాళీగా ఉంటే ఆయన కూడా వస్తాడు. అచ్చీ. ఆ? రేయ్ ఆ. అండర్వేర్ కూడా సరిగ్గా వేసుకోవడం రాని నీకు ఈ సాఫ్ట్వేర్ గెటప్ అవసరం అంటావా? అసలు ఈ ల్యాప్టాప్ ఎవరి చేతిలో ఉంటారా? తొక్కలో నాకెందుకు తీసుకో. ఏంట్రా తొక్కలో ల్యాప్టాప్? మరి అసలు హైటెక్ సిటీలో ఉండాల్సిన ల్యాప్టాప్ మన దగ్గర ఉందంటే ఎంత గొప్ప మ్యాటర్ తెలుసా నీకు? సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలుసా? ఊళ్ళో వాళ్ళకి తెలుసా? రేయ్ హాయ్, ఇటు రారా నువ్వు. ఇదేంట్రా ఇది? మా అంకల పెట్టండి. అరే మన ఫేస్ లేక దీనికి కూడా మన ఊళ్ళో వాల్యూ లేదురా. మామయ్య కదరా ప్రయోజకుడిని అయితే పిల్లనిస్తానన్నాడు. ప్రయోజకత్వం యాసల్లో కాదురా యశల్లో ఉండాలి. అంటే డబ్బు ఉంటే గానీ పిల్లనెవరు? పిల్ల కావాలంటే డబ్బు ఉండాలి. ఎలా? మీ దత్తం పోతే డబ్బు అంతా నీదే కదరా. అది పోవాలి కదా. పంపించేద్దాంరా దీంతో. ఏంట్రా అది? నిద్ర మాత్రం. నిద్ర మాత్రలా? దత్తమ్మా యాహూ దత్తమ్మ చచ్చింది డామ్ డామ్ డామ్. ఆస్తంతా వచ్చింది డామ్ డామ్ డామ్. అటామ్ అడామ్ అటామ్ అడామ్. అయ్యో దత్తమ్మ అప్పుడే పోయావా? యహే యహే యహే. అది నిజమే. సిగరెట్ ఉందా? అగ్గి పెట్టుందా? చాలరా. దాహం ఎత్తే నీళ్ళు ఇచ్చేదానివే దత్తమ్మా. ఆకలి ఎత్తే అన్నం పెట్టేదానివే దత్తమ్మా. ఊరెళ్తానంటే డబ్బులు ఇచ్చేదానివే దత్తమ్మా. నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావే దత్తమ్మా. చావు నా పెళ్లికి వచ్చిందే దత్తమ్మా. ఆస్తి రాసావా లేదా నాకు దత్తమ్మా? దత్తమ్మా వసే దత్తమ్మో దత్తమ్మా. రేయ్ మధుగారు ఎక్కడికి వస్తున్నాడరా? నేనే రమ్మన్నాను. నువ్వా? ఎందుకు? దత్తమ్మ సెవెన్ దగ్గర వీడియోలో ఇంతకి చెత్తనాయాల ఎండలో బాగా తిరిగి తిరిగి జుట్టుతో పాటు బ్రెయిన్ కూడా దొప్పింది. చెప్పింది రేపు నుంచి శవాల దగ్గర పిడియలు వాయించుకునే ఎదవా అని ఆయన ఏడకోవడం చేయటానికి. ఏళకోళం కాదు కానీ రా, నాతో పాటు తిరిగి నా జుట్టు రాకపోయినా నా బ్రెయిన్ మాత్రం వచ్చింది. రే మధు కరెక్ట్ ఆయనకు వచ్చావు. మీరు దించట్రా, ఈడు ఆయన చేస్తాడు. మా దత్తం మనశ్శాంతి కోసం కొంచెం పిడియలు వాయించబోయా. వాయించురా వాయించు. చూస్తావేంట్రా? వాయించురా వాయించు. ఏంట్రా ఇది? నేను చచ్చాను అనుకున్నారేంట్రా? నన్ను బాడ మీద పడుకోబెట్టారు చచ్చినారా? ఒరేయ్ ఏంట్రా ఇది? ఎందుకు ఇట్టా చేశారు? దత్తమ్మా నువ్వు చచ్చిపోయావు దత్తమ్మా. మధు పిడేలు వాయింపుడికి లేచావు. అదేం కాదు. సంగీతం అయితే శవాలు కూడా లేస్తాయి అన్నమాట. చిన్నప్పటి నుంచి అంతేరా బాబు, పిడేలు వాయించినప్పుడల్లా ఏదో ఒకటి జరుగుద్ది. ఒరే మధు నాన్న, అత్తయ్య నీకేమి కాలేదు నా కదా? బంగారు తండ్రి. దత్తమ్మా ఎందుకురా దత్తుడు ఏడుస్తావు? బతికే ఉన్నానుగా. శాసయ్య కొడుకు చాలా గొప్పోడురా. మధు రారా. చిన్నప్పుడు నీ సంగీతంతో నన్ను నిద్రపుచ్చేవాడివి. అదే సంగీతంతో నన్ను శాశ్వత నిద్ర నుంచి నిద్ర లేపావురా. అదేరా నన్ను బతికించావు. పదండి మీ ఇద్దరికి తీపి తినిపిస్తాను. పదండి. దత్తుడు నువ్వు కూడా రారా. ఏంట్రా అలా జరిగింది? మటర్ నువ్వు చేసి మాట్లాడి గడిపోయినా ఒకసారి అంతే. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం? చంపే.
ఏంట్రా ఇది అట్మాస్ఫియర్ రా. చెత్త అట్మాస్ఫియర్. ఆ? రే బామర్ది, అసలు దత్తమ్మ మనం వేసిన నిద్ర మాత్రలు తక్కువే లేచి వచ్చిందా లేక నిజంగానే ఆడి ఫిడేలు భయంపుడికి లేచి కూర్చుందా? మనం వేసిన నిద్ర మాత్రల వల్ల కాదు, కక్కుర్తిపడి నువ్వు తక్కువ వేసిన నిద్ర మాత్రల వల్ల. పొరుగుతో తలకోకుండా అంటే ఇదే మరి పిలిచి మరి వాయించుకున్నావు. గురు అసలు దత్తమ్మకి తలకొరి పెట్టిన తర్వాత వాయించమనాల్సింది వాడిని పిడేలు. అబ్బా, ఆ పిడేలు మన. మొక్క ముందు చెప్పాల్సింది. అవునరా, నాకు అసలు మ్యాటర్ అర్థం కావట్లేదు. ఆ మైత మధుగాడి మీద అంత ప్రేమ చూపిస్తుందంటే ఆడి దగ్గర ఉన్నదేంటి, మన దగ్గర లేనిదేంటి? ఆడికి కళ్ళున్నాయి, నీకు కళ్ళున్నాయి, ఆడికి కాళ్ళున్నాయి, నీకు కాళ్ళున్నాయి, ఆడికి చేతులున్నాయి, నీకు చేతులున్నాయి, ఆడికి హృదయం ఉంది. నీకు ప్రేమించే హృదయం ఉంది. Yes, yes. ఆ? అర్థమైంది. అంటే కన్నుకి కన్ను, పన్నుకి పన్ను, రక్తానికి రక్తం, సంగీతానికి పిడేలు. అబ్బా, మళ్ళీ పిడేలు మన.